ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని ఆయన శిష్యులతోనూ ఆయన ఎదుకు వచ్చినటువంటి జనసమూహంతో ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అయితే శాస్త్రులు పరిసయ్యుల నీతి ఏంటి అంటే, వాళ్ళు సోపు, పుదీనా ఇటువంటి చిన్న విషయాల్లో కూడా దేవునికి కానుకలు ఇచ్చేటువంటి వారంట. అంటే ప్రథమ ఫలం 10వ భాగం అని అంటారు కదా, వాటన్నిటిని కూడా వారు తప్పక మానక చేసేవాళ్ళంట. అయితే వాళ్ళు ఏది మర్చిపోయారంటే ప్రేమ చూపటం, దయ చూపటం, అలాగే క్షమించడం, వీటిని వీళ్ళు మర్చిపోయారంట. అయితే ఇప్పుడు వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, వాళ్ళు చేసే అంటే ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. అది తప్పనిసరి. దానికి తోడు మనం ఎదుటివారిని క్షమించాలి. ఎదుటివారి యెడల దయ చూపాలి. ఎదుటివారితో దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరంగా మనం చేస్తూ ఉంటామో, అప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా, అంటే ఆయన రక్తం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడి ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.